నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు నేత్ర సంబంధ సమస్యల పరిష్కారానికి కంటి వెలుగు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి వైపు అడుగులు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలకే బస్తీ దవాఖానాలు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ వెల్లడి బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ నేత్ర సంబంధ సమస్యల పరిష్కారానికి కంటి వెలుగు కార్యక్రమం చేపడుతున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని బోలక్పూర్ డివిజన్ తాళ్లబస్తీ కమిటీ హాల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమం ఒక గొప్ప వరమని ఇందుకోసం ప్రభుత్వం 250 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని తెలిపారు. దేశంలో ఎవరూ చేయని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప కార్యక్రమం చేపట్టారని ప్రజల ఆరోగ్యము ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అయితే ఇది ఆపరేషన్ చేసుకోవాలి. దీని మీద రాసి మీ బిడ్డ తీసుకోకపో ఇక్కడ ఏంటంటే ఏం డబ్బులు కట్టే అవసరం లేదు, ఫ్రీగానే మనం అప్పుడు నేను కట్టించుకుని మంచిగా జై కేసీఆర్ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వాలు కానీ ఇంత కింది వరకు ఆలోచన చేసినటువంటి ప్రభుత్వాలను నేను ఇప్పటివరకు చూడలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ కార్యక్రమం చేసినా ప్రజలకు ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే అంధత్వం ఉండొద్దు, రాష్ట్రంలో ఎవరికి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికి అంధత్వం ఉండొద్దు, అందరికీ ఏంటంటే మరి కంటి శపం ఐ స్క్రీనింగ్ చేపించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు కూడా దయచేసి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఎందుకంటే మీరు బయట ఎక్కడ పోయినా కంటి చెకప్ చేయాలంటే 400-500 అవుతాయి, ఆపరేషన్ చేయాలంటే 20,000 నుంచి ₹1,00,000 తీసుకుంటుంది. ఇక్కడ స్క్రీనింగు, దీంతో పాటు మెడిసిన్ కావాలంటే మెడిసిన్, ఆపరేషన్స్ కావాలంటే ఆపరేషన్స్, కళ్ళజోడు, ఇవన్నీ కార్యక్రమాలు ఒకటే అంబ్రెల్లా కింద దగ్గర 250 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. దయచేసి దీంట్లో పూర్తి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి డిఎంహెచ్ఓ కానివ్వండి, మెడికల్ ఆఫీసర్స్ కానివ్వండి, అదేవిధంగా జిహెచ్ఎంసీతో పాటు ఆశా వర్కర్లు, వీళ్ళందరూ కూడా భాగస్వామి అవుతుంది. నేనేమంటా అంటే కళ్ళు చెకప్ చేయించుకున్న వాళ్ళు కూడా అది మీ వరకే పరిమితం కాకండి, మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని తీసుకురండి. మీ బస్తీలో ఉన్న వాళ్ళని, మీ కాలనీలో ఉన్న వాళ్ళని అందరినీ కూడా తీసుకొచ్చి ఇది 100 రోజుల కార్యక్రమం జూన్ 30వ తారీఖు వరకు ఉంటుంది. దయచేసి ఈ ఆపర్చునిటీ ఉపయోగించుకోండి. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ 46వ డివిజన్లో 40 లక్షల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆమె శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్పొరేషన్లకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తూ డ్రైనేజీ, వాటర్, సీసీ రోడ్ల తదితర సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, రఘునందన్ రెడ్డి గారి నాయకత్వం. చేసుకొని రైతు బజార్ల దాంట్లోకి వెళ్ళి ఒక డాక్రా బజార్ అని ఓన్లీ లేడీస్ కోసమే షాప్స్ కడుతున్నాను నేను. కొంత కడితే అట్లాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళు స్ఫూర్తిగా ఉంటే అక్కడ పోయి కూడా కనీసం మార్కెటింగ్ ప్రాబ్లం ఉండదని కూడా ట్రై చేస్తున్నాం. 46వ వార్డు నవీన్ గౌడ్ గారు కార్పొరేటర్ గారు ఆధ్వర్యంలో గాంధీనగర్ కాలనీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమానికి ఇంకా చాలా డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అప్పుడు పాతది మార్చమని అడిగారు. కానీ కంప్లీట్ చేసి ఈరోజు కాలనీలో మంచి రోడ్లతో కాలనీ వాసులు కోరిన కోరికలు తెచ్చి ఈరోజు కాలనీకి రావడం జరిగింది. చాలా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిసారి మాకు ఇస్తున్న ఆదేశాలని పట్టణ ప్రగతి ద్వారా కాలనీలన్నీ కూడా బాగు చేయాలనే ప్రయత్నంలో మున్సిపాలిటీస్లో పెద్ద ఎత్తున నిధులను స్పెండ్ చేస్తూ ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్న సందర్భంలో పట్టణ ప్రగతిలో నిధులు ఇవ్వడం ఒకటైతే మేజర్గా అవసరాలు డ్రింకింగ్ వాటర్ లాంటి వాటికి మన మహేష్ నియోజకవర్గంలోనే దాదాపు 210 కోట్ల రూపాయలు డ్రింకింగ్ వాటర్కి సెకండ్ ఫేజ్లో ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఈరోజు వర్క్ కంప్లీట్ అయిపోతాయి. ఆల్టర్నేటివ్ హైదరాబాద్ ఏ విధంగా అయితే ఎవ్రీడే వాటర్ ఇవ్వాలనుకుంటున్నారో అదేవిధంగా ఇక్కడ కూడా ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈరోజు మీర్పేటలో కానీ బడపేటలో కానీ పెద్ద ఎత్తున చేస్తున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా తొందరలో పూర్తి చేసి ప్రజలందరూ కూడా అందించడం జరుగుతుంది. ఒక సోదరిమని మాట్లాడుతూ ఒక మాట ఉంది, టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత గవర్నమెంట్ డెవలప్మెంట్ ఏంటి అనేది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా అనేది మేము ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్న పనులు ఈ విధంగా ఉన్నాయని తనే చెప్తున్న సందర్భంలో సంతోషం అనిపించింది. గౌరవ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కానీ రాష్ట్రంలో వచ్చిన మార్పు కానీ గమనించాలి. ప్రతిపక్షాలలో అందులో బీజేపీ వాళ్ళకి నోరెత్తితే ముఖ్యమంత్రి గారిని తిట్టడం తప్పిస్తే ప్రజలకు మేము ఇది చేస్తామని ఒక్కసారి కూడా విడమర్చి చెప్పలేకపోతున్నాం. కాబట్టి ప్రజలు ఇదే గమనించమని కోరుతా ఉన్నారు. పేదల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ బస్తీ దవాఖానాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 56వ డివిజన్ పుట్టిగుట్టలో నిర్మించిన బస్తీ దవాఖానాను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, నగర మేయర్ గుండు సుధారాణితో కలిసి ఆయన ప్రారంభించారు. ఆసుపత్రి ఆవరణంలో మాజీ రాష్ట్రపతి దివంగత ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం 40 లక్షలతో కోమటిపల్లి మెయిన్ రోడ్డు నుండి శివసాయి ట్రస్ట్ వరకు నిర్మించనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సిరంగి సునీల్ కుమార్, జక్కుల రజిత వెంకటేశ్వర్లు, గుగులోతు దివ్యవాణి రాజు నాయక్, సంగాల విక్టరీ బాబు తదితరులు పాల్గొన్నారు. డిఎంహెచ్ఓ గారికి, డిప్యూటీ డిఎంహెచ్ఓ గారికి, వైద్య సిబ్బందికి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఎట్లుండే తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజల కష్టాలు ఏ తీరుగా తీర్చిందో చాలా వివరంగా చెప్పారు. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన 2 ప్రాథమిక హక్కులైనటువంటి విద్య, వైద్యం గత ప్రభుత్వాలు ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పట్టించుకోలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ 2 ప్రాథమిక హక్కులైనటువంటి విద్యా, వైద్యం పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులైనటువంటి 2 వీటిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈరోజు మరి బ్రహ్మాండంగా చూస్తున్నాం. మల్టీ స్పెషల్ హాస్పిటల్ హైదరాబాద్ తర్వాత హైదరాబాద్ కన్నా గొప్ప ఇక్కడ నిర్మాణం జరుగుతుంది. అతి త్వరలో వైద్య సేవలు అందించడానికి 1,1200 కోట్లతోని బ్రహ్మాండంగా హాస్పిటల్ నిర్మాణం చేసుకుంటున్నాం. మరి అక్కడ ఉన్నటువంటి మల్టీ స్పెషల్తో పాటు బస్తీలు ఉన్నటువంటి వారందరికీ కూడా మరి వైద్య సేవలు అందియాలని చెప్పి బస్తీ దవాఖానాలు కూడా ఏర్పాటు చేసడం జరుగుతుంది. సహకారంతో మరి సంబంధిత మేయర్ల, మంత్రుల సహకారంతో అనేక నిధులు ఈ నియోజకవర్గంలో విలీనమైన గ్రామాలకు తీసుకొచ్చినాం. దాంట్లో భాగంగా మిషన్ కాకతీయలో మీ అరక సాయికుంటకు 21,50,000 వెచ్చించడం జరిగింది. జీడబ్ల్యూఎంసీ జనరల్ ఫండ్ నుండి సీసీ రోడ్లు మరియు సైడ్ డ్రైన్ల నిర్మాణానికి 50 కోట్ల పైచిలకు ఖర్చు చేయడం జరిగింది. కూడా నిధుల నుండి గోపాల్పూర్ నుండి అనంత సాగర్ వరకు మన
దాదాపు 8 కోట్ల పైచిలుకుతో బ్రహ్మాండమైన తార్ రోడ్ వేసుకోవడం జరిగింది. మరి ఈ రోజు బస్తీ దవాఖానకు 14 లక్షలు వెచ్చించుకోవడం జరిగింది. మరి పాఠశాల అభివృద్ధి కోసం 28,63,000 వెచ్చించుకోవడం జరిగింది. మరి గతంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఈ ప్రాంతంలో దాదాపు 2 కోట్లు పంచాయతీరాజ్ నిధులు కూడా తీసుకురావడం జరిగింది. తెలంగాణ దిశగా తీసుకుపోవాలని కేసీఆర్ గారు ఆలోచన చేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక పథకాలు రూపకల్పన చేశారు కాబట్టి ఈ రోజు యావత్ భారతదేశ ప్రజలు మన తెలంగాణ వైపు చూస్తున్నారు. ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పద్ధతిలోనే వచ్చే ఎన్నికలను నిర్వహించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు. బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిగితే అదే రోజు లెక్కింపు చేస్తే వ్యవస్థ రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆనంద్ విద్యా మందిర్ స్కూల్లో నిరుద్యోగ నిర్మూలన సభలో ఆయన మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో అవినీతి లేని రాజ్యము, అందరికీ అధికారం పేరుతో ప్రజల్లోకి వెళ్తామని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ దేశాన్ని, రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ని ఓడించి తీరుతామని అన్నారు. చెప్పారు తెలియదని చిన్నపిల్లలు అబద్ధం ఆడరు. ముందు అందరికి హ్యాండిల్స్ ఇవ్వండి, అందరి నెంబర్ తీసుకోండి. ఫస్ట్ ఈ నెంబర్ రాసుకోండి. మీరు అందరూ ఫోన్ ఆన్ చేయండి. ఫోన్ లేవా? ఇప్పుడు 1, 2, 3 మూడు నిమిషాలు మాట్లాడతా. ఆ తర్వాత మీరు అడిగిన ప్రశ్నలకు నేను జవాబిస్తాను. ఫస్ట్ నేను మాట్లాడే ముందు నా నెంబర్ తీసుకోండి, కార్డులు కూడా తీసుకోండి. హ్యాండ్బిల్స్ ఉన్నాయి కదా, అందరికి ఈ కార్డ్స్ ఇచ్చి మీరు కూడా మా సిస్టర్స్ మీరు కూడా కార్డ్స్ ఒక్కొక్కరు ఒక్క. సడన్ గా సూర్యాపేట రావటానికి కారణం ఇక్కడ పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. ఉమ్మడి నల్గొండ అంతా నేను తిరిగానని చెప్పొచ్చు, ఒక సూర్యాపేట తప్ప. 3 విషయాలు ఈ జిల్లాలో ఘోరంగా లోపిస్తున్నాయి. ఒకటి, అవినీతి, నీతిపరమైన రాజకీయాలు చేసే నాయకుడు ఒక్కరు కూడా లేరు. అందరూ అవినీతి పరులే. భూ కబ్జాలు అవుతున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వలేదు. రైతు బంధు 92%కి అందట్లేదు. పెన్షన్లు 10,000 మందికి ఇస్తానని 17 నుంచి 1,800 మందికే అందుతున్నాయి. నిరుద్యోగ సమస్య అయితే 32% ఉంది. చెప్పాలంటే ఇంకా అనేక మొదటిది అవినీతి లేని రాజ్యం. ఇప్పుడున్న వాళ్ళందరూ అవినీతి పరులు. 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట 38వ వార్డు కృష్ణానగర్లో తోట భరతుడు మున్సిపల్ పార్కులో పట్టణ ప్రముఖుడు తోట భరతుడు విగ్రహాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని ఆవిష్కరించారు. మంత్రిని తోట భరతుడు కుమారులు కుమార్తెలు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు. అనంతరం పాత మార్కెట్ యార్డులో నూతన మార్కెట్ యార్డ్ చైర్మన్ తోట రాజేంద్ర ప్రసాద్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి రజని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వం వ్యవసాయ మరియు సహకార మార్కెటింగ్ శాఖ వారి ఉత్తర్వుల నెంబర్ 23 తేదీ 6/1/2023 అనుసరించి వ్యవసాయ మార్కెట్ కమిటీ చిలకలూరుపేట పాలకవర్గ చైర్మన్ అయితే చైర్మన్, వైస్ చైర్మన్ అయితే వైస్ చైర్మన్, సభ్యుడు అయితే సభ్యునిగా పేరు చదువుకోండి. తేదీ 22/1/23 పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నాను. నేను చిలకలూరుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ సభ్యునిగా ఎవరి పేరు వాళ్ళు చదువుకోండి. సభ్యునైతే సభ్యులు, చైర్మన్ అయితే చైర్మన్.
మరి ప్రజాసేవలు సెన్సెటర్ అసాధ్యాన్ని సాధ్యం చేయగలిగింది. కత్తి వాటి పొందైన మన బిడ్డ మంత్రులు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు విడద రజనీ గారికి నా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. నాకు ఈ పదవిని ఇచ్చిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మా బావగారు పెద్దలు విడద లక్ష్మీనారాయణ గారికి, నా అల్లుడు విడద కుమారస్వామి గారికి, రాము గారికి, మా చిన్నతో అల్లుడు విడద మా గోపిల గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నాతో పాటు నియమించబడిన మా వైస్ చైర్మన్ గారికి, డైరెక్టర్కు నా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు పార్టీని పటిష్టం చేయండి, స్థానిక శాసనసభ్యులు గెలిపించండి, చిన్న చిన్న తేడాలు ఏమంటే పరిష్కరించండి, లేదా నా దృష్టికి తీసుకురండి, అక్కడున్న సమస్యలని పెద్దగా చూపి మళ్ళీ లేనిపోయిన సమస్యలను సృష్టించబాకండి. నాకు ప్రతిసారి కూడా మాకు ఆ పార్టీ కార్యక్రమంలో చూడదు. సందర్భంగా మన మధ్యకు వచ్చినటువంటి అతిథులు పెద్దలు లాల్పురం రాము గారు మన నియోజకవర్గ అబ్జర్వర్గా నియమించడం జరిగింది. మరి నియోజకవర్గ అబ్జర్వర్గా నియమించినప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాను, ఎంతో కమిట్మెంట్తో ప్రతిరోజు కూడా ఏదో ఒక విషయంలో వాకప్ చేస్తూనే ఉంటారు. ప్రతిరోజు కూడా పార్టీ విషయంలో, పార్టీ బలోపేతానికి సంబంధించి ఎంతో చొరవ చూపుతూ మనకు మంచి సలహాలు సూచనలు ఇస్తూ ఎంతగానో అండగా ఉన్నటువంటి మా లాల్పురం రామన్నకు హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. తర్వాత వైస్ చైర్మన్ మోనకొండ శ్రీనివాస్, తర్వాత డైరెక్టర్ మిట్టూరు రమ, జాస్తి పార్వతి గారికి, కామెడీ శైలజ, తిరుమల సత్యనారాయణరావు గారు PSCS, చైర్మన్ నర్సాపేట, సున్నా వడ్డీకి సంబంధించినటువంటి రుణాలు ఏవైతే ఇవ్వాలో అవి కూడా ఏమాత్రం కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏర్పడింది. మరి పంటలకు గిట్టుబాటు ధర గురించి కూడా ఏమాత్రం కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్టించుకోలేదు. అలాగే అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం అన్నదాతలను ఆదుకున్నటువంటి పాపాన పోలేదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అప్పుల బాధతో టీడీపీ హయాంలో రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటే మరి ఆ రైతన్న ఆత్మహత్యలకు చేసుకున్నటువంటి కుటుంబాలకు అండగా నిలిచింది మన జగనన్న ప్రభుత్వం. ఎలాంటి అనుమతి లేకుండా ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేయడం సరైనది కాదని అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ అనితారెడ్డి అన్నారు. తక్షణమే ఆ గుడిసెలను తొలగించి అక్కడి నుండి వెళ్లిపోవాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి హెచ్చరించారు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి పెద్దాంబర్పేట మున్సిపాలిటీ కుంట్లూరు రావినారాయణరెడ్డి కాలనీలోని సర్వే నెంబర్ 215 నుండి 224 ప్రభుత్వ భూమిలో ఒకే రోజు 2000కు పైగా గుడిసెలు వేసుకుని ఆక్రమించుకున్నారు. అద్దె ఇండ్లలో కిరాయిలు కట్టలేకనే గుడిసెలు వేసుకున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పోలీసులు, రెవెన్యూ అధికారులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మీరు రావినారాయణ రెడ్డి కాలనీలో వేసినటువంటి ఇప్పుడు ఏదైతే మీరు గుడిసెలు వేస్తున్నారో దానికి సంబంధించి మీకు కొన్ని విషయాలు చెప్పడానికి అని చెప్పి అదంతా గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి మీరు తక్షణమే ఇక్కడ నుండి ఖాళీ చేసుకోవాలని చెప్పి మీకు మనవి చేస్తున్నాము. మీరందరూ పేదవాళ్ళు మీరు మీకు ఉండడానికి నివాసం ఉండడానికి మాకు గుడిసెలు కావాలని చెప్పి మీరు ఎంఆర్ఓ మేడం దగ్గర పోయి మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అందరూ అప్లై చేసుకొని ఆ యొక్క మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉన్నట్టయితే మీ అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం కానీ ఇట్లా మైక్ ద్వారా అనౌన్స్మెంట్ ద్వారా మీకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మీరు ఎవరెవరు ఉన్నారో అందరి మీద కూడా కేసు జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. మీరు ప్రాపర్గా ఎందుకంటే ఇప్పుడు కొందరు మేము జైలుకైనా పోతామని అనుకునే రెడీ ఉన్నట్టున్నారు, కానీ మిగిలిన వాళ్ళు ఉండకపోవచ్చు. మాకు పట్ట కాగితము వద్దు, మాకు ఇంటి నెంబరు వద్దు, మాకు ఏది లేదు, ఉండడానికి మాకు గుడిసె కావాలి.
కాబట్టి మేము ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదు. మీరు అంటున్నారు కదా సార్ కేసీఆర్ గారు ఇస్తారు అది సార్ 8 సంవత్సరాల నుంచి అప్లై చేస్తున్నాం సార్. ఇంకెన్ని రోజులు ఓపిక పట్టాలి మేము, ఇంకెన్ని రోజులు? కాబట్టి మేము ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళే ప్రసక్తి లేదు సార్. మమ్మల్ని కొట్టినా సరే చంపినా సరే ఏం చేస్తారో ఇక్కడే మేము. ఈ యొక్క రావినారాయణపల్లిలో హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ యొక్క గవర్నమెంట్ ల్యాండ్లో సుమారు 125 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్లో ఒక సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కొంతమంది వ్యక్తులు వచ్చి ఇల్లీగల్గా గుడిసెలు వేస్తున్నటువంటి సమాచారం మీద ఎంఆర్ఓ అబ్దుల్లాపూర్ నైట్ మరియు హయత్ నగర్ ఇన్స్పెక్టర్ పోలీస్ సిబ్బందితో ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరికీ కన్విన్స్ చేసి ఇది గవర్నమెంట్ ల్యాండ్లో ఇట్లా గుడిసెలు వేయడం పద్ధతి కాదని చెప్పి వాళ్ళకి కన్విన్స్ చేయడం జరిగింది. ఒకవేళ వాళ్ళు వింటేనేమో వాళ్ళను మీరు ఇక్కడ నుండి పంపిస్తాం, లేకపోతే తగిన ఫోర్స్తో వచ్చి మళ్ళీ వాళ్ళను గుడిసెలన్నీ తొలగించడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం ఒక 100 మంది పోలీసు వాళ్ళు సిబ్బంది వచ్చింది. వాళ్ళందరితోటి సామరస్యపూర్వకంగా మాట్లాడి ఈ యొక్క ఇష్యూను సెటిల్ చేద్దామని చెప్పి ప్రయత్నం చేశాము. రాజేంద్ర రెడ్డి అనే పేరు మీద సెక్రటరీ భూదాన్ బోర్డ్ అనే పేరు మీద వీళ్ళందరూ ఫ్రాడ్ సర్టిఫికేట్స్ ఒకటి క్రియేట్ చేసుకున్నారు. అవన్నీ క్రియేటెడ్ ఫోర్జరీ డాక్యుమెంట్స్. భూదాన్ బోర్డు ల్యాండ్ క్లెయిమ్ ఇట్లాంటి క్లెయిమ్ లేదు. అసలు రాజేంద్ర రెడ్డి చైర్మన్ ఎట్లాంటి సర్టిఫికేట్ లేదు. అసలు భూదాన్ ల్యాండ్ కానే కాదు, గవర్నమెంట్ ల్యాండ్ అండ్ పట్టదారుల మధ్య ఒక డిస్ప్యూట్ నడుస్తుంది. నిర్మల్ పట్టణ మాస్టర్ ప్లాన్పై ప్రజలకు అవగాహన కల్పించి అది రద్దయ్యే వరకు పోరాడతామని బీజేపీ పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జి రామ్నాథు, జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసెమ్మెరాజు, జిల్లా నాయకుడు మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి స్పష్టం చేశారు. నిర్మల్లోని పార్టీ కార్యాలయంలో వాళ్ళు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మాస్టర్ ప్లాను కేవలం మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వారి కుటుంబ సభ్యులకు లాభం చేకూర్చేలా చేశారని మండిపడ్డారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు అంజుకుమార్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ నాయుడు మురళి, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి అమరవేణి నరసగౌడు, దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు రాచకొండ సాగర్, కౌన్సిలర్లు కత్తి నరేందర్, మాజీ కౌన్సిలర్ పోడేలి గణేష్ తదితరులు ఉన్నారు. పేద ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాల ఆస్తులను దోచుకునేటువంటి విధంగా ఏ అధికార పార్టీ నాయకులైతే ఉన్నారో, ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆస్తులను స్పెషల్గా ఈ దీంట్లోకి తీసుకొని వచ్చేసి కోట్లాది రూపాయలు ఆర్జించేటువంటి విధంగా ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. కానీ ఆదిలోనే ఈ 3 మున్సిపాలిటీలు ఏవైతే కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్ మున్సిపాలిటీలో మొదట ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేస్తే మరి మొదటికే వచ్చినట్టుగా కామారెడ్డి, జగిత్యాలలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా ఉద్యమం చేసిన కారణంగా పార్టీలకు అతీతంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి కామారెడ్డి అదేవిధంగా జగిత్యాలలో ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ను రద్దు చేసుకుంటున్నామని చెప్పి ప్రకటించింది. కానీ నిర్మల్ను దాంట్లో ఉంచినట్టు ఎక్కడ కూడా తెలియకుండా దాన్ని పకడ్బందీగా దాచబెట్టి ఇప్పుడు మెల్లగా తెర మీదకి తీసుకొచ్చి మున్సిపల్ చైర్పర్సన్ అయి ఉండి ఈ విషయాలను మరి ప్రజల్ని కాపాడాల్సినటువంటి బాధ్యతలు ఉన్నటువంటి ఒక నగర ప్రథమ పౌరుడు అయి ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ గారు ఈ విషయాన్ని బయట పెట్టకుండా మెల్లగా దీన్ని సర్వే చేయించి ఇక్కడ ఉన్నటువంటి తనకు తన మంత్రి ఏదైతే బంధువులు ఉన్నారో, ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళ ఆస్తులను ఏ విధంగా రక్షించాలనేటువంటి ఒక దీంట్లో నిమగ్నమై ఈరోజు బయటపడడం జరిగింది. నిర్మల్ జిల్లా ముతోల్ మండలం రామ్టేక్ గ్రామంలో వీడీసీ ఓ కుటుంబాన్ని బహిష్కరించింది. గ్రామానికి చెందిన పురుషోత్తం కుమార్తెపై ఓ స్వామీజీ అత్యాచార యత్నానికి పాల్పడగా దీనిపై బాధిత కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. దీంతో కేసును వాపసు తీసుకోవాలని కోరుతూ బాధిత కుటుంబాన్ని వీడీసీ వేధిస్తోంది. ఇందులో భాగంగా వీడీసీ ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేసి వారితో ఎవ్వరూ మాట్లాడవద్దని, షాపులలో వారికి ఏ వస్తువులు విక్రయించకూడదని హుకుం జారీ చేసింది. కటింగ్ షాప్కి వెళ్ళినా చేయవద్దని గ్రామ పెద్దలు తనకు చెప్పారని షాపు యజమాని తెలిపారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గ అధికార పార్టీలో విభేదాలు బయటపడ్డాయి.
నిడమనూరు మార్కెట్ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి ముందే ఫ్లెక్సీలు చింపుకున్నారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ఎంపీపీ సర్పంచ్ ఫోటో లేదని వారి వర్గం నాయకులు అభ్యంతరం తెలిపారు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలము జెడ్పీహెచ్ఎస్ 1980-81వ 10వ తరగతి బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనము కల్వచెర్ల శ్రీ లక్ష్మీ గార్డెన్స్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. 42 ఏళ్ల క్రితం విడిపోయిన విద్యార్థులు ఒకే చోట కలిసి సంతోషాన్ని వ్యక్తం చేశారు. అప్పటి ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సముద్రాల వేణుగోపాలాచారి, సయ్యద్ ఇక్బాల్, రెండ్ల తిరుపతి, ముత్యాల రమేష్ గౌడ్, దాసం సురేందర్, ఎం రామ్మూర్తి, వివిధ గ్రామాలకు చెందిన పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. నేను మా పక్కనే కల్వచెర్ల గ్రామం సార్. 78లో 77-78లో 7th అయిపోయింది. మాకు హై స్కూల్ లేదు అక్కడ. అప్పుడు కల్వచెర్ల నుంచి ముగ్గురం స్టూడెంట్స్ ఉన్నాం సార్. నేను, మా మిత్రుడు కొండయ్య వచ్చాడు, ఒక మిత్రుడు ప్రభాకర్ నుండి ఆయన లేడు సార్. తర్వాత రాంబాబు ముల్కలపల్లి నుంచి వచ్చేవాడు. తర్వాత రామకృష్ణ ఈరోజు రాలేదు. 5 స్టూడెంట్స్ కల్వచెర్ల నుంచి డైలీ అప్ అండ్ డౌన్ 5 కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చేవాళ్ళం సార్. అప్పుడు మాకు సైకిల్ కూడా, మా తల్లిదండ్రులకు సైకిల్ కూడా కొనిచ్చే స్తోమత లేదు. నడుచుకుంటూ పోతే లేకపోతే చదువు మానేసి ఇంట్లో వ్యవసాయ పని చేసుకోమన్నారు అమ్మ నాన్న. ఆ పరిస్థితిలో చదువు అంటే అభిమానము. మా అమ్మ నాన్న కూడా చదువు మీద బాగా తెలిసిన చదువుకోలేదు వాళ్ళు. బట్టి రైతు కుటుంబము, అక్షరాభ్యాసం లేని రైతు కుటుంబము, రైతులు సార్. అయితే వాళ్ళు చదవాలనే కోరిక మాత్రం ఉండేది. మాకు కూడా చదవాలనే కోరిక కూడా ఉండేది సార్. ఆ పరిస్థితిలో నేను అందరం కూడా చదువుకొని కల్వచెర్ల నుంచి వచ్చేసి వెళ్ళాం సార్. జడ్జి గారు నా దగ్గరకు వచ్చి నాకు నమస్కారం పెట్టాడంటే నా జన్మ తరించిందమ్మా. రెండోది ఏంటంటే నా దగ్గర చదువుకున్న వ్యక్తి జడ్జి అయ్యారంటే కూడా సంతోషిస్తుంది. మీ సభ అందరికీ నేను ఒక్కటే చెప్తున్నాను, జన్మలా నేను మీ రుణం తీర్చుకోలేను. నేను మనస్ఫూర్తిగా ఈ లోకంలో ఉన్నా ఏ లోకంలో ఉన్నా మీ అందరూ సంతోషంగా సుఖ సంతోషాలతో మీ కొడుకులు, కోడళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు అందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా సంతోషంగా దీవిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నేత్ర సంబంధ సమస్యల పరిష్కారానికే కంటి వెలుగు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి. కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి వైపు అడుగులు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలకే బస్తీ దవాఖానాలు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ వెల్లడి. బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలి, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.